వెల్కమ్ టు ఆరాధ్య సింపుల్ తెలుగు వంటలు. ఈరోజు సింపుల్గా ఇంట్లోనే టమాటా రసం ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కుక్కర్లో 4-5 టమాటాలను కట్ చేసి వేసుకోండి. మీరు అలాగే వేసుకున్నా కూడా ఓకే. అందులోనే కొద్దిగా కడిగిన కరివేపాకు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా చింతపండు వేసి మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు ఒక పోపు గిన్నె తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, కొన్ని మిరియాలు, కొన్ని మెంతులు కొద్దిగానే వేసుకోండి, కొన్ని ధనియాలు వేసి ఫ్రై చేసి అందులో ఒక 6 ఎండుమిర్చి వేసుకోండి. నేను ఇక్కడ చారులో కారం వేయట్లేదు కాబట్టి ఎండుమిర్చి ఎక్కువగా తీసుకున్నాను, చూసుకొని వేసుకోండి. అందులోనే కొన్ని నువ్వులు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టండి. అవి చల్లారాక మిక్సీ జార్లో మనం వేపిన వాటన్నిటిని వేసి పొట్టి తీసి పెట్టుకున్న ఎల్లిపాయలను వేసి మిక్సీ పట్టుకోండి. అది మెత్తగా అవ్వకుండా చూసుకోండి. తర్వాత కుక్కర్ మూత తీసి టమాటాలు ఉడికిపోయి ఉంటాయి, వేరే బౌల్ తీసుకొని స్ట్రైనర్ తీసుకొని ఉడికిన టమాటాలన్నింటినీ అందులో వేసి స్ట్రైన్ చేయండి. ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోండి. అందులోనే మీకు రుచికి సరిపడా వాటర్ పోసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని మనం మిక్సీ పట్టిన పౌడర్ని మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఈ రసాన్ని ఒక 7 to 10 మినిట్స్ మరిగించండి. మీరు సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. ఒక 10 మినిట్స్ మరిగాక పోపు గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకొని అందులో కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, కొన్ని ఎల్లిపాయలు తీసుకొని వేసుకోండి. అది ఒకసారి కలిపి కడిగి పెట్టుకున్న కరివేపాకు, కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర తాలింపులో వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తాలింపుని చారులో వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన టమాటా రసం రెడీ. ఈ రసం మనం అన్నంతో కానీ, వేపుడుతో కానీ, పప్పుతో కానీ తింటే చాలా బాగుంటుంది. మరిన్ని అప్డేటెడ్ రెసిపీస్ కొరకు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.